నదరన్ ప్లెయిన్స్ ఉత్తర మైదానాలు అనమాట. ఈ ఉత్తర మైదానాలనే బృహత్తర మైదానాలు అని చెప్పేసి, నిక్షేపణ మైదానాలు అని చెప్పేసి, డిపోజిషనల్ ప్లెయిన్స్ అని చెప్పేసి ఇట్లా వివిధ రకాల పేర్లతో పిలవడం జరుగుతుంది. భారతదేశంలో ఉన్న ఉత్తర మైదానాలకి వివిధ రకాల పేర్లు ఏంటో చూద్దాం. అవి ఉన్న దిక్కు ఆధారంగా వీటిని ఏమని పిలుస్తారు? మొదటి వచ్చేసరికి ఉత్తర మైదానాలు, అంతే కదా. వాటిని ఇంగ్లీష్లో ఏమని పిలిచాము? నదరన్ ప్లెయిన్స్ అని చెప్పేసి పిలవటం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి విస్తృతంగా ఉన్నాయి. అంటే మీరు మొత్తం డయాగ్రామ్ని కానీ చూసినట్లయితే ఈ సింధు ప్రాంతం, ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్ అంటారు కదా, ఈ యొక్క సింధు నది ప్రాంతం నుంచి గంగా నది ప్రాంతం వరకు మరియు బ్రహ్మపుత్ర ఏర్పరిచే ఈ ప్రాంతం వరకు మొత్తంగా కానీ పరిగణించినట్లయితే 7 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయన్నమాట. ఇంత పెద్ద భూభాగాన్ని ఆక్రమిస్తూ ఉండటం చేత వీటిని ఏమన్నారు? బృహత్తర మైదానాలు అన్నారు. బృహత్తర మైదానాలు అని చెప్పేసి పిలిచారు. తర్వాత వీటిని ఏమని పిలుస్తున్నారంటే నిక్షేపణ మైదానాలు అన్నారు. నిక్షేపణ మైదానాలు అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. ఏంటి నిక్షేపణ మైదానాలు అంటే ఏంటంటే, ఇక్కడ చూడండి, ప్లెయిన్స్ ఏర్పడటానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మైదానాలు ఏర్పడటానికి గల ప్రధాన కారణం ఏంటంటే నదుల యొక్క డిపోజిషన్ కానీ ఎరోషన్ ద్వారా కానీ ఏర్పరుస్తుంది.